ఒక్కసారి 3 ముళ్ళు పడ్డాయంటే దైవ సాక్షిగా ఆ బంధం ముడిపడినట్టే, సమాజం దృష్టిలో పెళ్ళయినట్టే. ఆవిడ గారు డబ్బు బదంతో కుదరదు అంటే తాళి బంధం ఎలా తెగిపోతుంది? ముందైతే మాట్లాడి చూద్దాం. ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏమో అక్క, మనం బస్తీ మనుషులం. పరపతి డబ్బు ఉన్న అలాంటి వాళ్ళని ఎదుర్కొని నిలబడగలమా? రేయ్, మనేం గొడవ పెట్టుకోవడానికి వెళ్ళట్లేదు. మన అమ్మాయికి న్యాయం చేయమని అడగడానికి వెళ్తున్నాం. ఆ మాధవమ్మ ఇప్పటికే నాకు తెలిసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. 2 రోజులు ఆగితే కాస్త కోపం తగ్గుతుంది బావా. అప్పుడెళ్ళి మాట్లాడితే మంచిదేమో. నేను ఒట్టేసుకున్నాను కాబట్టే జ్యోతమ్మ మెడలో నుంచి తాళి తీయకుండా అలానే ఉంచుకుంది. 2 రోజులాగి వెళ్తే ఈలోగా శ్రావ్యని రాజీవ్కిచ్చి పెళ్లి చేస్తే అప్పుడేం చేస్తాం? వాళ్ళు తొందరపడకముందే మనమే తొందరపడాలి. బాగా చెప్పు రమణి. ఈ డబ్బున్నోళ్ళకి ప్రేమలో బంధాలు కంటే పంతాలు పట్టింపులే ముఖ్యం. నువ్వు చెప్పినట్టు రాజీవ్ బాబుతో శ్రావ్యకు పెళ్లి చేస్తే జ్యోతమ్మ పరిస్థితి ఏంటి, తన భవిష్యత్తు ఏంటి? రేపే వెళ్ళి మాధవమ్మతో మాట్లాడతాను. ఏం బతుకు జల్జక్క నాది. కోరుకున్నది జరగలేదు, సంతోషం జాడా కనిపించట్లేదు. అటు చూస్తే నా కన్న కూతురి పెళ్లి నా కళ్ల ముందే ఆగిపోయినా నా చేతులతో నా బిడ్డని దగ్గరికి తీసుకుని ఓదార్చలేని దౌర్భాగ్యం. అటు చూస్తే కట్టుకున్న భర్త తన స్వార్థం కోసం శాంభవి మేడం దగ్గర నన్ను దోషిని చేశాడు. ఇన్ని కష్టాలు అనుభవించడానికి నేనేం పాపం చేశానక్క? ఈ రోజుల్లో మంచితనం శాపం శారదా. అవతలి వాళ్ళు చెయ్యెత్తేలోపు మనం ఆ చేతిని విరగ్గొడితేనే రోజులు. ఇప్పుడు చూడు, ఏ భర్త కోసమైతే నువ్వు జైలు శిక్ష అనుభవించావో అతనే నిన్ను చెడ్డదాన్ని చేశాడు. నీ పిల్లలతో తెగతెంపులు చేసుకున్నాడు. నువ్వు తన దగ్గర తగ్గుంటున్నావు. నీ పిల్లలే నీకు ముఖ్యం అనుకుంటున్నావు కాబట్టి దాన్ని అదునుగా తీసుకుని రెచ్చిపోతున్నాడు. అదే నువ్వు చొక్కా పట్టుకుని నిలదీసుంటే నీ పరిస్థితి ఇలా ఉండేదా? మనుషులే కాదు, దేవుడు కూడా నీ మంచితనం మీద కక్ష కట్టాడు చూడు. జ్యోతిని నువ్వు నీ కన్న కూతుళ్లతో సమానంగా చూసావు. కాని తనేం చేసింది? పెళ్లి పెట్టెల మీదనే నీ కన్న కూతురు పెళ్లి చెడగొట్టింది. నీ కూతురు దొరికిందని నువ్వు సంతోషించేలోపే నీకు దుఃఖాన్ని మిగిల్చింది. అవును జల్జక్క, అదైతే నిజం. నా భర్త సుఖంగానే ఉన్నాడు, కాని నా కూతురు కష్టాల్లో ఉంది. ఈ సంగతి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నా కూడా కనికరించడు. నేనే శ్రావ్యకి ఓ దారి చూపించాలి. ఎలా దారి చూపిస్తావు శారదా? పరిస్థితి చూస్తుంటే శ్రావ్య నిన్ను కన్న తల్లిగా ఒప్పుకోవడానికే చాలా సమయం పట్టేలా ఉంది. పోనీ నీతో మాట్లాడుతుందా అంటే అదీ లేదు. నిన్ను దగ్గరికే రానివ్వటం లేదు. మరెలా? నా బిడ్డ జీవితానికి అడ్డుగా వచ్చిన జ్యోతిని అడ్డు తొలగించాలి. అప్పుడు శ్రావ్య రాజీవ్ల పెళ్లి జరుగుతుంది. అడ్డు తొలగిస్తావా? అంటే ఏం చేస్తావు? అన్నా, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? చేసేదే ఉందిరా. నేను ఏ సిచ్యువేషన్లో తాలి కట్టినా జ్యోతితో నా పెళ్ళైతే అయిపోయినట్టే. జ్యోతినే నా భార్య. అందుకు అమ్మ ఒప్పుకోవడం లేదు కదన్నా. అవి బొమ్మల పెళ్లి లాంటివని కొట్టిపారేస్తుంది. శ్రావ్యని ఇంటి కోడలని గట్టిగా చెప్తుంది. కరెక్టే లడ్డు, కానీ జ్యోతికి అన్యాయం చేయలేనురా. నాకు జ్యోతి కావాలి. ఏదేమైనా కోడలిగా తనని ఇంటికి తీసుకురావాలి. అమ్మకి జ్యోతి అంటేనే నచ్చదు. పైగా అమ్మను కొట్టడానికి జ్యోతి చేయలేపింది.
అది చాలదన్నట్టుగా నువ్వు ఊహించకుండా అందరి ముందు జ్యోతి మెడలో తాళి కట్టేసరికి తన పరువు పోయిందని అమ్మ కోపంలో ఉందన్నా. ఇలాంటి వాటి మధ్య అమ్మ జ్యోతిని కోడలిగా అంగీకరించి ఇంట్లోకి రాణిస్తుందా? నీ అనుమానంలో నిజం లేకపోలేదురా లడ్డు. కానీ నా ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి అనుకోని పరిస్థితుల్లో కూడా జ్యోతి మెడలో తాళి కట్టగలిగాను. అదే ప్రేమ జ్యోతికి కూడా ఉంది కాబట్టే తాళి తీయకుండా అలాగే ఉంది. మా నిజమైన ప్రేమే తనని కోడలుగా ఇంట్లో అడుగు పెట్టేలా చేస్తుంది. అమ్మని ఒప్పించగలనన్న నమ్మకం నాకుంది. ఏమో అన్నా, నమ్మకం వేరు, నిజం వేరు. నువ్వు నమ్మినంత తేలిగ్గా సిచ్యువేషన్ లేదు. అమ్మ మాత్రమే కాదు, నువ్వు చేసిన పనికి జ్యోతి శ్రావ్య కూడా నీ మీద చాలా కోపంగా ఉన్నారు. అమ్మ తనని కోడలిగా అంగీకరించడానికన్నా ముందు జ్యోతి నిన్ను భర్తగా అంగీకరించాలి. శ్రావ్య తన పేరెంట్స్ నీ మీద ఎలాంటి గొడవ చేయకుండా ఉండాలి. వీటన్నిటిని నువ్వు దాటాలన్నా. దేవుడి మీద భారం వేసి ధైర్యంగా అడుగు ముందుకేస్తాను లడ్డు. నా ప్రయత్నం నేను చేస్తాను. జ్యోతిని దక్కించుకోవడానికి ఫైట్ చేస్తాను. రిజల్ట్ని కాలమే నిర్ణయిస్తుంది. అమ్మా, నీకు నా మీద ఎంత కోపం ఉందో నాకు తెలుసమ్మా. నిన్ను బాధ పెట్టే ఉద్దేశం కానీ కోపం తెప్పించే ఉద్దేశం కానీ నాకు అస్సలు లేదమ్మా. ఊహ తెలిసినప్పటి నుంచి నీ మీద ఏవైతే గౌరవం, ప్రేమ ఉన్నాయో అవి ఎప్పటికీ అలానే ఉంటాయమ్మా. నీకు తలవంపులు తెచ్చే పని, మాట పడే పని ఎప్పటికీ చేయనమ్మా. నీ కొడుగ్గా నేను కోరుకునేది, వేడుకునేది ఒక్కటే. అమ్మగా నా ఆవేదనని అర్థం చేసుకోమ్మా. అమ్మా, ఒక్కసారి నా వైపు చూడమ్మా. నాతో మాట్లాడమ్మా. నువ్వు మాట్లాడకపోతే, నీ చేతులతో నన్ను దగ్గరకు తీసుకోకపోతే నేను అస్సలు ఉండలేనమ్మా. ప్లీజ్ అమ్మా, నాతో మాట్లాడమ్మా. నాతో మాట్లాడు.